హాయ్ అండి. ఈరోజు మన రెసిపీ యమ్మీ యమ్మీ టేస్టీ ఆలూ ఫ్రై. ఇది చాలా సింపుల్గా ఎంతో టేస్ట్గా తయారు చేసుకోవచ్చు. దీని తయారీ విధానం మనం చూద్దాము. ముందుగా 4 ఆలుగడ్డల్ని వాటర్ పోసేసి ఉడికించేసుకున్నాము. 80% ఉడకాలండి. ఇలా ఉడికితే చాలు. ఇప్పుడు దించేసుకుందాము. ఉడికిన ఆలుగడ్డలని ఇలా పై స్కిన్ అంతా తీసేసి పక్కన పెట్టేసుకోవాలి. 4 పచ్చిమిరపకాయలు ఆలుగడ్డలు కట్ చేసి పక్కన పెట్టేసుకోవాలి. ఇప్పుడు స్టవ్ వెలిగించి కళాయి పెట్టి ఆయిల్ పోసుకోవాలి. ఆయిల్ హీట్ ఎక్కాక తాలింపు గింజలు వేసుకుందాము. తాలింపు గింజలు వేసిన తర్వాత ఎండుమిరపకాయలు, ఇప్పుడు కరివేపాకు వేసుకుందాము. కరివేపాకు వేసిన తర్వాత అందులోకి కట్ చేసిన ఉల్లిపాయలు వేసుకోవాలి. ఉల్లిపాయలు వేసి కలిపేసుకోవాలి. ఇప్పుడు ఇందులోకి కట్ చేసిన పచ్చిమిర్చి వేసి మొత్తం కలిపేసుకోవాలి. ఉల్లిపాయలు తొందరగా వేగడానికి ఇందులోకి సాల్ట్ వేసుకున్నాము. ఇప్పుడు ఇందులోకి పసుపు వేసి కలిపేసుకోవాలి. ఇప్పుడు ఇందులోకి అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుందాము. అల్లం వెల్లుల్లి పేస్టు పచ్చి వాసన పోయేంత వరకు వేయించేసుకోవాలి. అల్లం వెల్లుల్లి పేస్ట్ వేగింది కదండి. ఇప్పుడు ఇందులోకి మనం కట్ చేసిన ఆలుగడ్డలు వేసుకుందాము. ఆలుగడ్డలు మొత్తం కూర అంతా కలిపేసుకోవాలి. ఆలుగడ్డలు బాగా ఫ్రై అయితేనే టేస్ట్ ఉంటుందండి. ఇప్పుడు కూరకు సరిపడా సాల్ట్ వేసుకుందాము. సాల్ట్ వేసి ఒక 5 నిమిషాలు మగ్గనిద్దాం. మూత పెట్టేసి మగ్గనించుకుందాము. తీసుకుందాం. ఒకసారి కూర కలిపేసుకుందాము. ఇప్పుడు ఇందులోకి 1½ స్పూన్ కారం వేసుకుందాము. కారం వేసి కూర అంతా కలిపేసుకోవాలి. ముక్కలకి ఉప్పు కారం అంతా పట్టేలాగా మొత్తం కలిపేసుకుందాము. ఇప్పుడు మూత పెట్టి ఒక 10 నిమిషాలు ఉడికించుకుందామండి సిమ్లో పెట్టేసి. చూడండి ఉడికింది కదా. ఇప్పుడు దీన్ని కలిపేసుకోవాలి. ఇది మనం ఫస్ట్ ఉడికించుకున్న ఆలుగడ్డలే కాబట్టి చాలా తొందరగా వేగుతుందండి. ఉడికింది కదండి. ఇప్పుడు ఇందులోకి మనం మసాలా వేసుకుందాం. గరం మసాలా పొడి వేసి మొత్తం కలిపేసుకోవాలి. మసాలా వేసిన తర్వాత ఇందులో కొత్తిమీర వేసుకుందాము. చాలా సింపుల్గా అయిపోతుందండి. కూర మాత్రం టేస్ట్ అదిరిపోతుంది. చాలా బాగుంటుంది. కొత్తిమీర వేసిన తర్వాత 2 నిమిషాలు ఉడికించేసుకుందాం సిమ్లో. అయితే మంచిగా ఫ్రై అవుతుంది. అయిపోయింది కదండి. ఎంతో టేస్టీకరమైన ఆలూ ఫ్రై రెడీ అయిపోయిందండి. ఇది సింపుల్ ప్రాసెస్. ఎవరైనా చేసుకోవచ్చు. కొత్త వాళ్ళైతే చాలా తొందరగా చేసేసుకోవచ్చు అండి. ఇప్పుడు దీన్ని వేరే గిన్నెలో తీసేసుకుందాము. అంతేనండి. ఎంతో టేస్టీ ఆలూ ఫ్రై రెడీ. థ్యాంక్ యూ.